హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమని? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి 11 సీట్లు ఉన్నా కానీ వాళ్ళు 1100 సీట్లు ఉన్నంత బిగ్ సౌండ్ చేస్తారండి. ఎస్, అది మాత్రం ముమ్మాటికి నిజం. వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అన్నది అనవసరం. వాళ్ళు చేసే సౌండ్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. అది మనం మాట్లాడుతున్న దాంట్లో నిజం అంతా అబద్ధం అంతా సరే, ఇది మళ్ళీ మనకు బ్యాక్ ఫైర్ అవుతాయా, ఇటువంటి మాటలు మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అనే భయం సంకోచం ఏముండదు. చాలా ధైర్యంగా వాళ్ళు ఒక అంశాన్ని కానీ పట్టుకుంటే వాళ్ళు సరే దాని మీద చాలా ధైర్యంగా ముందుకెళ్తారు అనమాట. చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తారు. వాళ్ళు వాళ్ళు ఇప్పుడే కాదు, పార్టీ పెట్టిన తొలినాళ్ళ నుంచి కూడా వాళ్ళు దీనే నమ్ముకొని ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 2014లో పార్టీ అప్పుడు 67 సీట్లతో ప్రతిపక్షంలోకి వచ్చింది. అప్పుడు కొన్ని ఉదంతాలు తీసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్లేనరీ పెట్టేదాకా వాళ్ళ పార్టీ పరిస్థితి ఒకలా ఉంది. వన్స్ ప్లేనరీ పెట్టి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసి జనాల్లోకి వెళ్ళాక వాళ్ళు నవరత్నాలు అనే కాన్సెప్ట్ని విపరీతంగా చేశారనమాట, ప్రచారం చేశారు. అది నాయకులు అయితేనేమి, వాళ్ళ సోషల్ మీడియా వింగ్ అయితేనేమి, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా వింగ్ అయితే విపరీతంగా చాలా గట్టిగా జనాల్లోకి తీసుకెళ్ళాయి. ఇంకా అవి కాకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు, మద్యపాన నిషేధం అయితేనేమి, సిపిఎస్ రద్దు అయితేనేమి, జాబ్ క్యాలెండర్ అయితేనేమి, మెగా డిఎస్సి అయితేనేమి, ఇంకా ఇట్లాంటివి చూసుకుంటే చాలా విపరీతంగా జనాల్లోకి చొచ్చుకొని వెళ్ళేలాగా చాలా బిగ్ సౌండ్ చేశారు. జనాల్లో కూడా అప్పుడు టు బి ఆనెస్ట్ నాకు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ గెలిస్తే ఏం చేస్తానంటే ఇవన్నీ నోటి మీద వేల మీద ఉండేవి అనమాట. ఇవన్నీ నవరత్నాలు, మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దుగా రకరకాలు. కానీ అప్పుడు టీడీపీ ఏం చేస్తుంది గెలిస్తే ఆ పసుపు కుంకుమంగా వారాకొర తప్ప ఏమి పెద్ద గుర్తుండేవి కదనమాట. ఆ రేంజ్లో నానే జనాల వాళ్ళ పథకాలు కానీ వాళ్ళు చేస్తామన్న పనులు కానీ. అవే కాకుండా ఇవి పాజిటివ్ అంశాలు. కొన్ని నెగిటివ్ అంశాలు తీసుకుంటే అప్పుడు 30 డిఎస్పీలో ఏదో సంథింగ్ డిఎస్పీలో ఏదో అందరు కమ్మోళ్ళు వేసారన్నారు చూసావా. అది ఒక రకమైన ఫేక్ వార్తే, కానీ దాన్ని విపరీతంగా జనాల్లోకి తీసుకెళ్ళారు, జనాలు నమ్మించగలిగారు. ఇంకా పింక్ డైమండ్ జనాలు దాన్ని విపరీతంగా నమ్మించగలిగారు. ఇంకా అదే కాకుండా ఇంకా ఏంటిది, ఇది ఉంది కదా నారాసుర రక్త చరిత్ర, వివేకానంద రెడ్డి గారి హత్య, దాని గురించి ఇంక అందరికి తెలిసినే మనం మాట్లాడుకోబడలేదు. కోడికత్తి సీను, ఇది కోడికత్తి పోటు, దాని గురించి కూడా విపరీతంగా జనాలకు తీసుకెళ్లారు. 100% జనాలు నమ్మారు, టీడీపీని చిత్తుగా ఓడించారు. ఓకే, ఆ తర్వాత వాళ్ళు వచ్చారు, జనాలు మళ్ళీ అధికారంలోకి వచ్చాక కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశారు. ఈ విషయంలో అయితే ఇది తప్పని నేను అనట్లేదు. ఈ రోజుల్లో ప్రతి పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి చాలా ముందుగానే ఆలోచించాడు. జనాలకు డబ్బులు ఇచ్చాడు, డబ్బులు ఇవ్వడం ద్వారా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశాడు. బీసీ సామాజిక వర్గాలు అన్నారు, ఎస్సీలు అన్నాడు, ఎస్టీలు అన్నాడు. ఇవన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాలు అన్నీ ఆయన చాలా ముందు చూపుతోటి చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. బట్ ఎక్కడో బ్యాక్ ఫైర్ అయింది. తర్వాత 11 సీట్లకు పడిపోయాడు. ఇప్పుడు ఈ 11 సీట్లు వచ్చాక కూడా వాళ్ళు రకరకాలుగా సౌండ్ చేస్తూనే ఉన్నారు. మొన్న చూసుకోండి అంబటి రాంబాబు విషయం అయితేనేమి, ఇంకా లా అండ్ ఆర్డర్ లేదంటారు, అవి లేదంటారు. వాళ్ళు ఏదైనా సరే పీపీపీ మెడికల్ కాలేజీల అంశాలు అయితేనేమి, పీపీపీ మీద ఇంకా ఏ అంశం తీసుకున్నా కానీ వాళ్ళు చాలా గట్టిగా సౌండ్ చేస్తారనమాట. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు పాస్ట్లో జరిగిన కొన్ని కారణాల వల్ల, అదే కోడికత్తి అంశం, వివేకానంద రెడ్డి గారి హత్య అంశం, కొన్నిటి వల్ల పింక్ డైమండ్ అంశం వల్ల ఇప్పుడు వాళ్ళు చేసే బిగ్ సౌండ్ అయితే కొంతవరకు జనాలు అంత తొందరపడి నమ్మట్లేదు. బాగానే ఆలోచించి టైం తీసుకుంటున్నారు నమ్మడానికి. దానివల్ల వాళ్ళకు అనుకున్నంత మైలేజు, వాళ్ళు సౌండ్ చేసే అంత మైలేజ్ రావట్లేదు. కానీ బట్ వాళ్ళ సౌండ్ అయితే చాలా గట్టిగా ఉంది. వాళ్ళతో పోల్చుకుంటే టీడీపీ వాళ్ళ సోషల్ మీడియా చాలా వీక్గా ఉంది, జనసేన వాళ్ళ సోషల్ మీడియా వీక్గా ఉంది. జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ మాట్లాడే మాటలు, జనాలలోకి తీసుకెళ్లే అంశాలు కూడా కొంత వెనకబడే ఉన్నాయి. బట్ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళది సౌండ్ చాలా గట్టిగా. ఎందుకండి, నిన్నగాక మొన్న వరల్డ్ కప్ గెలిచింది కదా. వరల్డ్ కప్ గెలిస్తే ఆడుదాం ఆంధ్రలో సంజు శాంసన్ తీసుకున్నట్లు అన్న ఎప్పటి చూసుకో అన్న, అప్పుడు అన్న చేసిన మేలు వల్ల ఈరోజు వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా అని విపరీతంగా తిప్పారు పోస్టులు. నేను కూడా నిజమే కాబోలు అనుకున్నా, కానీ ఆ తర్వాత చెక్ చేసుకున్నా, ఫ్యాక్ట్ చెక్ చూసుకుంటే అదంతా ఫేక్ న్యూస్. బట్ చూడు వాళ్ళు చేసే వ్యవహారం ఇట్లుంటుందన్నమాట. అందరూ ఫ్యాక్ట్ చెక్ చేసుకోరు. బహుశా పోస్టింగ్లు చూసే ఓ నిజమే కాబట్టి జగన్ చేస్తుంది, కాకపోతే ఆయన చెప్పుకోలేకపోయినాడు అని అనుకుంటారు.
ఈ రకంగా ఉంటుందన్నమాట వాళ్ళు చేసే సౌండ్. బట్ ఇవి వాళ్ళకైతే ఇప్పటివరకు చాలా వరకు పాజిటివ్ రిజల్ట్సే ఇచ్చినాయి. ఇక మీదట ఎలా ఉంటుందో చూద్దాం అందరం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.